ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం నుండి 26 వచనాలు ధ్యానించుకుందాం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారుచూచి ఇట్లా నేను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయున్నప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలను అదే విధంగా చేసిరి. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా, మీరు ఆకలి గొందురు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాలములో యేసయ్య పరమార్థాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన మనసులో ఉన్న ఒక జటిలమైన ప్రశ్న ఏమిటంటే, దేవుని నమ్ముకుంటే ఏమి లాభము? అన్ని విడిచి యేసు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వీరికి దొరికేది ఏంటి? చక్కగా బ్రతికి ఉన్నంత కాలము తింటూ త్రాగుతూ మంచి ఇల్లు కట్టుకుంటూ మంచిగా మంచి హోదాలో సంతోషంగా జీవించకుండా ఎవరు చెప్పారు వీరికి ఆ దేవుని వెంబడించడానికి? ఎందుకు అనవసరంగా వీరు ఆ ప్రభు వెంట వెళ్ళిపోయి జీవితాలను ఈ విధంగా దిగజార్చుకుంటున్నారని మన చుట్టలు, మన బంధువులు, మనను ప్రేమించువారు, మన చుట్టూన్న అనేక మంది ఇటువంటి మాటలు పలకడం అనేది మనం వింటుంటాం. అయితే యేసు ప్రభువారు తను ఏర్పరచుకున్న శిష్యులకు, అంటే నా ప్రియ సోదరి, నా సహోదరుడా, నువ్వు కూడా యేసయ్య వాక్యం మీద నిల్చున్నావు కదా, యేసయ్యకి నువ్వు శిష్యుడివే, నువ్వు శిష్యురాలువే. యేసు ప్రభు తన శిష్యుల తట్టు పారచూచి, అనగా మన చుట్టూ, నీ చుట్టూ, నా చుట్టూ ఆయన పారచూచి ఆయన చెప్పినటువంటి విలువైన కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆయన ఏమంటున్నారు అంటే, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బీదలంటే ఈ లోకంలో సామాన్య స్థితిలో మనను మనం తగ్గించుకొని, మనం ఒక ఆశపడి వారిలాగే మనం కనుక కష్టపడితే వారికంటే పెద్ద మేడ కట్టగలం, బాగా ఆస్తి సంపాదించగలము, మంచి హోదాలోనికి వెళ్ళగలము. కానీ మాకు అవన్నీ ఏమొద్దు, మా దేవునిని బట్టి మేము జీవిస్తామని దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి పేదవాళ్ళైపోతున్నాం. లోకరీత్యా మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన బంధువులు, వారు కట్టే ఇల్లు, వారు వాడే వాహనాలు, వారు వేస్తే దుస్తులు, వారికి ఉన్న హోదాలు మనము వారితో సాటి అయిన వారు కాకపోవచ్చు. అప్పుడు మనం బీదవాళ్ళుగా వాళ్ళ దృష్టికి ఎంచబడవచ్చు. ప్రభు అంటాడు, సరే వారి దృష్టికి మీరు పేదవాళ్ళే, కానీ పరలోక రాజ్యము మీదే. ఎందుకంటే వారు ధనము సంపాదించి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దైవ రాజ్యంలో వారు ప్రవేశించే హక్కు కోల్పోతున్నారు. కానీ పరలోక రాజ్యము నిమిత్తం ఈ లోకంలో పేదవారుగా, బీదవారుగా, ఏమీ లేని వారుగా మీరు దేవుడే మాకు సర్వస్వం అని బ్రతుకుతున్నారు కదా, పరలోక రాజ్యము మీదే అని ప్రభు తెలియచేస్తున్నాడు. అదే సమయంలో ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు తృప్తిపరచబడుదురు. అవును, ఉపవాసముండి దేవునికి ప్రార్థన చేస్తూ ఎప్పుడు చూసినా నీ ఆకలితోనే నీ జీవితం గడుపుతున్నావేమో. ఎక్కువ సమయము ప్రార్థన చేసి ఆహారం ఉన్నా లేకున్నా
నువ్వు ప్రభువు సన్నిధిలో కొన్నిసార్లు మంచిగా ఆహారం ఉండొచ్చు, కొన్నిసార్లు లేకపోవచ్చు. ఇటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్న తన ప్రజలకు ప్రభు అంటున్నాడు, మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. అంటే ఇక్కడైతే మీకు లోకంలో ఆకలి దప్పులు ఉన్నాయి, కానీ మీరు నా దగ్గరికి వచ్చి పరలోక రాజ్యంలో ప్రవేశించినప్పుడు మీకు ఎలాంటి ఆకలి దప్పులు ఉండవు, మీరు తృప్తిగా జీవిస్తారు. అలాగే ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఈ లోకంలో ఈరోజు మీరు ఏడుస్తూ కన్నీటితో బ్రతుకుతున్నారేమో. ఎప్పుడు చూస్తేనే పరిశుద్ధ భక్తులైన వారు దేవుని సన్నిధిలో మోకరిల్లి కన్నీళ్లు కార్చడం అనేది వారి జీవితంలో మనం చూస్తుంటాం. అది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అయితే ప్రభు అంటాడు, మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు కదా, మరి ఆ రోజు తండ్రి వద్దకు చేరినప్పుడు మీరు సంతోషంగా నవ్వుదురు అని చెప్పి ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ మాట కూడా తెలియచేస్తున్నాడు. ఏంటంటే, మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఈరోజు ఈ అనుభూతి గుండా చాలామంది క్రైస్తవులు, నీతిమంతులైన క్రైస్తవులు, దేవునికి హత్తుకున్న క్రైస్తవ బిడ్డలు ఈ అనుభూతి కలిగి జీవిస్తున్నారు. ఏమిటి అనుభూతియా? ప్రభులో ఉండి ప్రభుతో జీవిస్తున్నప్పుడు ప్రభు ప్రేమను బట్టి ప్రేమిస్తే బట్టలనేమి, డబ్బులునేమి, ఆహారమునేమి, వారి అక్కర్తలను అన్ని తీర్చి ఎంతో ప్రేమించినప్పుడు, యేసు ప్రభును బట్టి ప్రేమించిన ఆ దేవుని బిడలకు తిన్న మనుషులు ద్వేషించి వెలివేసి చెడ్డ మాటలు పలికి వాళ్ళని కుట్టివేస్తారు. అలాంటి వారి పేరెత్తకండి, వారు ఇలాంటి వారు అన్నప్పుడు వారి మాట విన్న అనేక మంది వారితో పాటు కలిసి దేవుని బిడలకు ఎంతో ద్వేషిస్తారు, ఎంతో నిందిస్తారు. అసలు వారి పేరెత్తితే మంచిది కాదు, చెడ్డవారని కొట్టివేసినప్పుడు ప్రభు అంటాడు, అప్పుడే మీరు ధన్యులు. అలాంటి అనుభూతి గుండా నువ్వు ఎప్పుడైనా వెళ్ళి ఉన్నావా? నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నువ్వు ధన్యురాలివి, నువ్వు ధన్యుడవు అని ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడు. నా సహోదరుడా, ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నాడు. ఎందుకంటే ఆ అనుభూతి చాలా శ్రేష్టమైన అనుభూతి, ఆ అనుభూతి చాలా ఉన్నతమైన అనుభూతి. అయితే ప్రభు అంటాడు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దుఃఖపడి ఏడ్చి మిమ్మును మీరు బలహీనులు కావద్దు, సంతోషించి గంతులు వేయండి, ప్రభువులో సంతోషించండి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉన్నను. ఎందుకంటే మీరు ఎంత సహిస్తారో ఆ ఫలము ప్రభువు మీకు ఇవ్వబోయే అద్భుత ఆశీర్వాదకరమైన ఫలం అంత అధికంగా మారుతుంది. అంత అధికమైన దీవెనలు మీ జీవితానికి కలగబోతుంది. దేవుడు పరలోకములో ఇక్కడ నిందించబడుతున్న వారికి, హింసించబడుతున్న వారికి, ఇక్కడ 10 మంది, 20 మంది, 100 మంది మన చుట్టూ ఉన్న ప్రజల ముందే మనకు నిందిస్తున్నారు. కానీ పరలోకములో చేరినప్పుడు కోటాను కోట్లు ప్రజల ముందర ప్రభు మనలను ప్రశంసించి ఆయన మనకు ఇచ్చే తెల్ల వస్త్రాలు కానీ, మంచి మకుటమే కానీ, మంచి హోదా కానీ, అవంతా ఇప్పుడు మనకు వచ్చే అవమానము ఏమి కూడా కాదు. ఒక్కసారి పరలోకమందు మనకి ఇవ్వబోతున్న ఆ గొప్ప బహుమానము, గొప్ప ఆశీర్వాదం ఎదుట ఈరోజు మనకు నిందించే నిందలు ఏమీ కాదు. కనుక భక్తులు ఈ లోక సంబంధమైన నిందలను ఎప్పుడు కూడాను ఎన్నిక చేయరు. ఒక విషయం ప్రభు ఇక్కడ గుర్తు తెస్తున్నాడు. ఈరోజు మేము నిందించిన వారు ఈ తరములో వారు నిందించడం కాదు, వారి పితరులు కూడా అలాంటి దౌర్భాగ్యులే. వారి తల్లి తండ్రులు, వారి తాతలు ముత్తాతల నుంచి వారు భక్తులను విమర్శించిన వారే. ప్రవక్తలకు వారు ఆ విధంగానే నానా బాధలు పెట్టిన వారు అన్న సంగతి గుర్తించుకోవాలని ప్రభు మనకు హెచ్చరిస్తున్నాడు. అలా చెప్తూ, అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఎవరైతే ఈరోజు లోకంలో ధనము కూర్చుకొని
వారు కోరుకున్నట్లుగా ఇల్లు కట్టుకోవడం, వారు కోరుకున్నట్లుగా వాహనాలు కొనుక్కోవడం, వారు కోరుకున్నట్లుగా స్థలాలు సంపాదించుకోవడం, పిల్లలకు మంచి ఉద్యోగాలు సంపాదించడం అని అన్ని విషయాల్లో వారు మంచిగా ఉండాలి. ఎవరి దగ్గరికి మేము చేయి చాపకూడదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి మేము కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ధనము మేము సమృద్ధి పరుచుకొని ఉన్నామని వారు అనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, అయ్యో ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీరు ఆకలి గొందురు, అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడుతురు. ప్రభు అంటున్నాడు, ఈరోజు ఎవరైతే అతిశయించి మాకేం పర్వాలేదు, మేము ఆ యేసును నమ్మక్కర్లేదు, ఆ యేసు వెంట మేము వెళ్ళక్కర్లేదు, మాకు అన్నీ ఉన్నాయి, మేము సంతోషంగా జీవిస్తున్నాం, మేము సమృద్ధిగా ఉన్నామని అనుకుంటున్నారో అలాంటి వారికి ప్రభు అంటున్నాడు, మీరు ఇప్పుడు నిండి ఉన్నారే కానీ ఒకరోజు వస్తుంది మీరు ఆకలి కొంటారు. ఇప్పుడు నవ్వుతున్న మీరు ఒకరోజు గుండె బాది ఏడుస్తారు. అప్పుడు మీకు రక్షణ లేదు, క్షమాపణ లేదు, ఆదరణ అంతకన్నా లేదు. సో దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినట్లుగా దేవుడు తన శిష్యులకు అద్భుతమైన అనుభూతిని ఆయన నేర్పిస్తూ, మనుషులందరూ మిమ్మను కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరులు అబద్ధ ప్రవక్తలను ఇదే విధంగా చేసిరి. ఎవరైనా పొగుడుతుంటే నన్ను పొగుడుతున్నారు అని మీరు ఎప్పుడు కూడా గొప్ప ఫీల్ అవ్వద్దు. ఈరోజు పొగుడుతారు, రేపు వారు శ్రమలు పాలు చేస్తారు. ఈరోజు చాలామంది దూషించిన మనుషులు ఒకప్పుడు దైవ సేవకులు కాళ్ళు కడిగి వారికి ఎంతో సన్మానించిన వారే, కానీ వారి సన్మానాలు, వారి గౌరవాలు వారు ఒక విధంగా మోసపూరితమైనది. వారికి నచ్చినప్పుడు చేస్తారు, నచ్చకపోయినప్పుడు ఆ వ్యక్తిని అవమానం పాలు చేస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, వారి పితరులు కూడాను అబద్ధ ప్రవక్తలకు ఆ విధంగానే చేశారు. ఈరోజు అలాంటి ప్రజలు కొనియాడుతున్నప్పుడు, అలాంటి ప్రజలు ఘనపరిచినప్పుడు దానికి మీరు ఎప్పుడు కూడాను గొప్పగా మీరు ఎంచుకోవద్దు, గొప్పగా ఫీల్ అవ్వద్దు. కానీ మీరు దేవునికి లోబడి జీవించండి, దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఒక్క దేవునికి ప్రియ బిడ్డలారా, పరలోకపు మర్మము, నువ్వు భూలోకంలో దుఃఖపడినప్పుడు, కష్టపడినప్పుడు, బాధను అనుభవించినప్పుడు అది పరలోకములో దీనికంటే చాలా రెట్లు దీవెనగా మారబోతుంది. ఇక్కడ నువ్వు సుఖం కావాలనుకున్నప్పుడు పరలోకంలో దుఃఖము అనుభవించబోతున్నాం. అందుకే సేవకులు కానీ, క్రైస్తవ ప్రియ బిడలు కానీ, ఆత్మీయులు కానీ మోకాళ్ళ మీద కన్నీళ్లు కార్చి ఏడుస్తూ ప్రార్థన చేయడం అనేది అన్నవైతిగా ఉంది. ఎందుకంటే ప్రతి భక్తులు తమకు తెలిసిన దైవ రహస్యం ఏంటంటే, ప్రభు పాదాల దగ్గర ఎంత కన్నీళ్లు పెట్టి ప్రార్థిస్తామో, మనము ఆకలి కొనిన వారికి ఎలా అయితే ఆహారం ఇస్తామో, దైవికంగా ఈ విధంగా ఎవరు పొగిడినప్పుడు వద్దమ్మా నాకు పొగుడుదల వద్దు, థ్యాంక్ యూ సో మచ్, ప్రభువుకు మీరు పొగడండి, ప్రభువును స్తుతించండి అని చెప్తారో దే ఆర్ ద ట్రూ క్రిస్టియన్. నిజమైన క్రైస్తులు వారే. ఈ వాక్యము అలాంటి వారికి అంకితము చేశాడు దేవుడు. ఈ రోజు నుంచి ఎవరు నిన్ను పొగిడితే వారికి నువ్వు ఏదో పెట్టడం, ఎవరు నిన్ను గొప్పగా ఎంచితే వారి పట్ల నువ్వు ఇష్టపడడం, అలాంటి ఏవి చేయవద్దు. పొగడ్డం దేవునికి పొగుడుమని చెప్పండి. మనకు నచ్చినప్పుడు వారికి మనం సహాయం చేద్దాం, కలిగినప్పుడు వారికి మనం ఇద్దాం. ప్రభు వాక్య ప్రకారంగా జీవిద్దాం. ప్రభు ఈ మాటలు మన జీవితాలకు దీవెనకరంగా ఉంచునుగాక. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. పరమ తండ్రి, రండి, ఈ సమయమున మీరు దర్శించండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు అనుగ్రహించి ఈ వాక్యం ద్వారా మా దీన బ్రతుకుల్లో అద్భుత అనుభూతి అనుగ్రహించండి. పరలోకపు మర్మమును మాకు తెలియచేసిన మా ప్రభువా, పరలోకంలో మేము ఏవైతే పొందాలనుకుంటున్నామో ప్రభువా, దానికి ప్రతి ప్రభునైనా దానికి ఏ విధంగా ఈ లోకంలో మేము ఏది అనుభవించాలో మాకు చెప్పి ఉన్నారు. కనుక
ఈ రీతిగానే మేము జీవించడానికి అటు కృపను మాకు దయచేసి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.